మల్కాజ్గిరిలో ప్రతి ఒక్క యువకుడు కోరుకునేది ఏంటంటే మార్పు. హ్మ్. మార్పు అనేది కంపల్సరీ కావాలి ఇప్పుడు. హ్మ్. 2 టర్మ్స్ ఆల్రెడీ టీఆర్ఎస్. హ్మ్. ఈసారి మేము మార్పు కోరుకుంటున్నాము. హ్మ్. మేమందరం కలిసి కాంగ్రెస్ కోటే సపోర్ట్ టు కాంగ్రెస్. కానీ మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే కాంగ్రెస్ లో జాయిన్ అయ్యిండు అని చెప్పి చాలా మంది అంటున్నారు. ఎక్కడ ఉంటది మార్పు అంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో జాయిన్ అయిండంటే ఆయన చేసిన అభివృద్ధి వాళ్ళ పార్టీ గ్రహించలేదు. ఓకే. ఆయన కోరుకున్న సీట్లు ఇవ్వలేదు. దానికోసం ప్రజలకు సేవ చేయడానికి ఏ పార్టీ అయితే ఉందని చెప్పి కాంగ్రెస్‌లోకి వచ్చిండు. ప్రజలకు సేవ చేసే వ్యక్తి. ప్రజెంట్ అయినా సోషల్ సర్వీస్ అని చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఎప్పటికైనా ప్రజలలో ఉండే వ్యక్తి. మల్కాజ్గిరిలో ప్రతి ఒక్క యువకునికి తెలుసు. వాట్ ఈస్ మల్కాజ్గిరి, వాట్ ఈస్ మైనంపల్లి అని చెప్పి. సో అది మొత్తానికి కాంగ్రెస్ కి సపోర్ట్ చేశారు మైనంపల్లి హనుమంత్. ఈసారి అయితే అందరం మార్పు కోరుకొని కాంగ్రెస్ సపోర్ట్ చేశాం, మైనంపల్లికి ఓటేసాం. ఈసారి ఖచ్చితంగా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మార్పు కావాలని కోరుకుంటున్నారు. ప్రజలకు అనుగుణంగా ఖచ్చితంగా ఈసారి గవర్నమెంట్ చేంజ్ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా వేవ్ ఉంది. సుమారు ఉమ్మడి జిల్లాలు 6 జిల్లాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని సర్వేలు కూడా చెప్తున్నాయి. కానీ ఎట్లా ఉంటుంది మల్కాజ్గిరిలో పరిస్థితి ఎట్లా ఉంటుంది? మల్కాజ్గిరిలో హనుమంతన్న ఎలక్షన్స్ వచ్చే వరకు ఓన్లీ హనుమంతన్న చూస్తారండి. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ నుంచి తీసుకుంటే మర్రి రాజశేఖర రెడ్డి ఆయన పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉండి ఒక్క రోజు కూడా మల్కాజ్గిరికి ఎప్పుడు కనిపించలేదు. మైనంపల్లి రానియలేదు మల్కాజ్గిరికి రాజశేఖర రెడ్డి అని కూడా ఒక ప్రచారం ఉంది. మరి ఇప్పుడు ఎట్లా వచ్చిండు? అంటే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఎంపీగా పోటీ చేసిండు, ఇన్ఛార్జ్గా ఉండు, ఏం పని చేయనీయలేదు, హాస్పిటల్ అడ్వర్టైజ్మెంట్ పబ్లిక్ సేవ చేయనీయలేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నమాట. అట్లా ఏం లేదండి. రానియకపోవడానికి ఏముంటుంది? రావచ్చు ఆయన, కానీ రాలేదు. ఆయన అసలు లేడు కదా, ఆయన పాలిటిక్స్లో లేడు. ఓడిపోయిందంటే మళ్ళీ పత్తగా కనిపించలేదు. సరే ఓకే, మల్కయ్యలో కనిపించలేదు. ఉప్పల్లో ఏం చేసిండు? 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కదా, మిగతా కాన్స్టిట్యున్సీలలో కూడా కనిపించలేదు కదా మర్రి రాజశేఖర రెడ్డి గారు. ఇక బీజేపీకి వస్తే రామచంద్రరావు సేమ్ ప్రతిసారి టికెట్ తెచ్చుకుంటాడు, ఓడిపోతాడు. ఈసారి కూడా ఆయన కూడా గెలిచే అవకాశం ఉంటుంది అంటున్నారు కదా భారతీయ జనతా పార్టీ నాయకులు. వాళ్ళ నాయకులే చెప్తున్నారు. చాలా అసహానికి లోన్ అయిపోయారు ఆయనకు టికెట్ రాగానే. అంటే ఇప్పుడు గతంలో 35,000 పడ్డాయి రామచంద్రరావు గారికి, ఈసారి ఎక్కువ పడితే అంటున్నారు. అంత సీన్ లేదండి. 35,000 పడే ఛాన్సే లేదు ఈసారి. రామచంద్రరావు గారికి ఎంత పడతాయి అంటారు? 5 నుంచి 10,000 పడుతుంది. 5,000. 5 నుంచి 10,000 పడుతుంది. బ్రాహ్మణ్ ఓటర్లు ఉన్నారు, హిందూజం వాళ్ళు ఉన్నారు కదా, అట్లా గెలుస్తారంటారు మల్కాజ్గిరిలో. జస్ట్ వెయిట్ అండ్ సీ. మీరు ఎవరిని అనుకుంటారు? మైనంపల్లి అనుకుంటున్నాం. మీరు? సేమ్ యాజ్ ఇట్ ఈస్. మైనంపల్లి. మీరు చెప్పండి, ఎట్లా ఉంది ఎలక్షన్స్, ఎట్లున్నాయి? యూత్ అందరు ఎటువైపు ఉన్నారు? యూత్ మొత్తం మైనపల్లి అన్న సైడే ఉన్నారు. మొత్తం కాంగ్రెస్ చేశారు, అందరూ సపోర్ట్ చేస్తున్నారు కాంగ్రెస్. కాంగ్రెస్కి ఓటింగ్. మొత్తం ఓటింగ్ అందరూ కాంగ్రెస్ కే, వన్ సైడ్. సో అలాగే రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ వస్తుంది అంటున్నారు. కంపల్సరీ అది. సీఎం ఎవరు అవుతారు అంటారు? సీఎం సెకండరీ, ఫస్ట్ ఎలక్షన్స్ అయిపోతాయి కదా, కాంగ్రెస్ కొట్టేసినాక హైకమాండ్ డిసైడ్ చేస్తారు కదా, అది మల్కాజ్గిరి ముఖ్యమంత్రి అంతే. ఎట్లా పరిస్థితి మల్కాజ్గిరిలో ఎట్లుంది? ముఖ్యంగా యువత ఎవరి వైపు ఉన్నారంట? యువత అని ఏం లేదు కానీ మల్కాజ్గిరి ప్రజలంతా మైనంపల్లి వైపే ఉన్నారు. మర్రి రాజశేఖర రెడ్డి గెలిపేలేదు, టైర్ పంక్చర్ అయిపోయినట్టే. చేయి గుర్తుకే ఓటు. పబ్లిక్ నువ్వు ఎక్కడ అడిగినా, ఏ పోలింగ్ బూత్కు పోయినా నీకు మైనంపల్లి హనుమంతరావు చేయి గుర్తేనే అంటారు. కాంగ్రెస్ ఖచ్చితంగా మల్కాజ్గిరిలో గెలవబోతుంది. మల్కాజ్గిరి అంటే మైనంపల్లి అంటున్నారు, వాళ్ళేమో మల్కాజ్గిరి అంటే మర్రి అంటున్నారు, ఏమంటారు? మర్రి రాజశేఖర రెడ్డి ఎట్లా అంటారు అన్న, ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి ఉన్నాక మైనంపల్లికే ఓట్లేసి గెలిపిస్తారు కానీ మర్రి రాజశేఖర రెడ్డి ఎవరైనా గెలిపిస్తారు? మైనంపల్లి కూడా ఎమ్మెల్యే కాదు, ఆయన కూడా అవుట్ సైడరే కదా. గెలిచిండు కదా, అవుట్ సైడర్ అయినా ఒకసారి నిరూపించుకుంటూ 5 ఏళ్ళు పాలన చేసిండు, పబ్లిక్ కి సేవ చేసిండు. గల్లీలో మైనంపల్లి నాకు అవకాశం ఇవ్వమంటున్నాడు కదా. ఎవరికి ఇచ్చినా ఎందుకు ఇస్తారు? సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాక, అంత నిరూపించుకున్నాక, అభివృద్ధి చేసినాక వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తారు ఛాన్స్? ఇప్పుడు పార్టీని పక్కకు పెడితే మైనంపల్లి సక్సెస్ ఎమ్మెల్యే సక్సెస్ అయినాక, ఇన్ని అభివృద్ధి పథకాలు తెచ్చి చేసినాక మళ్ళీ ఎందుకు వేరే వాళ్ళకి ఇవ్వాలి ఛాన్స్? మైనంపల్లి ఉండగా వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? పార్టీ పక్కకు పెడితే ఇప్పుడు పార్టీ కాంగ్రెస్ వేవ్ ఉంది. అప్పుడు ఎట్లా టీఆర్ఎస్ కి వేవ్ వచ్చిందో 2014లో, ఇప్పుడు కాంగ్రెస్ కి వేవ్ వచ్చింది. కాంగ్రెస్ కూడా అధికారాన్ని ఇస్తుంది, ఫామ్ చేస్తుంది గవర్నమెంట్ని. ముఖ్యంగా అంటున్నమాట, ఒకవేళ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ముఖ్యమంత్రి ఎవరు అని అంటున్నారు. ఇంకోరున్నారు రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, జానారెడ్డి, ఇలా దాదాపు 10 మంది ఉన్నారు. ఒక్కొక్కరు ఒక 2-3 ఎమ్మెల్యేని పక్క తీసేసినా కూడా మళ్ళీ
ఆ మెజారిటీ తగ్గిపోయే అవకాశం ఉంది కదా. ఇప్పుడు వాళ్ళందరూ 2014 నుంచే ఉన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ ఎందుకు లేవలే, ఎందుకు ముందుకు రాలేదు? ఇక్కడ రేవంత్ కాన్సెప్ట్ గెలిచిన తర్వాత 65 సీట్లు వచ్చినా కూడా ప్రతి ఒక్కరు 3 సీట్లు వాళ్ళ సీట్లు వాళ్ళు న్యూట్రల్లో పెట్టుకుంటే పరిస్థితి ఏంటి? అప్పుడు మెజారిటీ పడిపోతుంది కదా. ఎవరు పెట్టుకోరు, ఎవరు పెట్టుకున్నా అందరు ఏకగ్రీవంగా రేవంత్ రెడ్డికే సపోర్ట్ చేస్తారు. రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు. మీరేమంటారు? అది ఇష్టాన్ని నిర్ణయిస్తుందండి. అంటే ఇప్పుడు దాదాపు ఒక 10 మంది సీనియర్ లీడర్లు ఉన్నారు. దాంట్లో వాళ్ళ అనుచరులకు ఒక్కొక్కరు ఇద్దరికి ఒకరు ముగ్గురికి అట్లా ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించుకున్నారు. వాళ్ళందరూ గెలుస్తారు. గెలిచిన దాని తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలు అందరు న్యూట్రల్ అయిపోతే ఒక 10 సీట్లు తగ్గిపోతే అప్పుడు మెజారిటీ పడిపోతుంది కదా, హంగొచ్చే అవకాశం ఉంటుంది కదా. అలా ఏమన్నా వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసినా మీకు మైనసే కదా కాంగ్రెస్ కి. ఈసారి బీఆర్ఎస్ సపోర్టింగ్ ఉండదు. ఈసారి ఏమున్నా అక్కడి నుంచి ఇక్కడ రావడం తప్ప ఇక్కడి నుంచి అక్కడ పోవడం ఉండదు అసలు. వన్ సైడ్ అంటారు. వన్ సైడ్ అంతే. ఈసారి అందరూ ఒకటి తాటి పైన ఉన్నారు. ఏమైనా ఉంటే చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటి సర్దుకుంటాయి. ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వస్తారు తప్ప కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో పోయే ప్రసక్తే ఉండదు. నువ్వు ఎట్లయితే కాంగ్రెస్ కి బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లయితే సపోర్ట్ చేస్తారని అంటున్నావు, బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు కాంగ్రెస్ చేయాలనుకుంటున్నావు? ఎందుకు చేయరు? ఇప్పుడు గెలిచే ఛాన్స్ ఉంది కాంగ్రెస్ కు, ఒక 2 సీట్లు అంటే ఇక్కడ తక్కువ. ఆయన తెలంగాణ తెచ్చిన నాయకుడు, ఆయన సొంత పార్టీ కేసీఆర్ ది తెలంగాణ తీసుకొచ్చిండు. చాలా మందికి ముక్కు ముఖం తెలియని వాళ్ళకి కూడా, గుర్తింపు లేని వాళ్ళకి కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిరు. గతంలో 2 సార్లు కూడా గెలిచిరు. ఇప్పుడు ఇంకెన్ని రోజులు చెప్పుకుంటారు తెలంగాణ తెచ్చిన? తెలంగాణ ఒకటే తేలే కదా, అందరు తెచ్చారు. ఇవాళ అందరు ఉన్నారు. ఆ రోజు పార్టీ ముఖ్యంగా పార్టీ అంటే ఆ రోజు ఈ ఉస్మానియా యూనివర్సిటీ యువతని మేము అందరం కొట్లాడితేనే కదా వచ్చింది. కేసీఆర్ ఒక్కడు కొట్లాడితే తెలంగాణ రాలే కదా. అందరూ మరి ఆయన కొట్లాడిండు, మరి ఇచ్చేటోళ్ళు సంతకాలు ఎవరు పెట్టారు? అప్పుడు అపోజిషన్లో ఉన్న టీడీపీ అయినా సపోర్ట్ చేసింది, వేరే కాంగ్రెస్ వాళ్ళైనా. అట్లాంటి కోమటిరెడ్డి రాజగోపాల్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్ ఉంటే రిజైన్ చేయలేదా? మొత్తానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారంట. 101% అవుతుంది. వేరే క్యాండిడేట్ లేదు. కాంగ్రెస్ కి ఇంత బజ్ వచ్చిందంటే ముఖ్య కారణం ఏంటి అసలు? ఇక్కడ తెలంగాణ రేవంత్ రెడ్డి అనే పొలిటికల్ లీడర్స్ అంతా ఏకమయ్యారు. 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్ళ తర్వాత పరిపాలన చేంజ్ కావాలని అనుకుంటారు. వాళ్ళు దౌర్జన్యంగా పైసలు సంపాదించుకోరు, అన్యాయంగా ప్రజలను మోసం చేశారు. ఏ ఒక్కరికి ఇవ్వలే. ఆయన కేటీఆర్ మీటింగ్లు పెడుతుండు, ఐటీ వాళ్ళతో వాళ్ళతో. ఒక రోజు ఉస్మానియా యూనివర్సిటీలో పోయి పెట్టేవాడు, ఎందుకు పెట్టలేదు? అంతమందితో పెట్టిండు. మల్కాజ్గిరిలో ఒక యూనివర్సిటీకి పోలేదు. ఉద్యమం చేసినప్పుడు ప్రతిదీ యూనివర్సిటీకి నుంచే స్టార్ట్ అయింది. మరి ఒక్కసారి యూనివర్సిటీకి ఎందుకు పోలేదు? ఒక్కసారి ఒక రోజు కూడా పోలేదు యూనివర్సిటీకి. మీరు ఏడైనా చూడండి, ఒక వీడియో ఉంది యూనివర్సిటీ వాళ్ళతో. మొత్తానికి మల్కాజ్గిరిలో గెలిచేది కాంగ్రెస్, ఎగిరేది కాంగ్రెస్. మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ తర్వాత మైనంపల్లి హనుమంతరావు గెలుస్తాడు, తర్వాతనే జెండా వస్తుంది. రైట్, థ్యాంక్ యూ.